మీ తల్లిదండ్రుల్ని అలాగే గ్రాండ్ పేరెంట్స్ని వయసు మీద పడుతున్నప్పుడు చూసుకోవడం భావోద్వేగాలతో పాటు బాధ్యతతో కూడిన అంశం. కొందరు మీకంటే ఫిట్గా కూడా ఉంటారు, మరి కొందరికి ఎక్కువ శ్రద్ధ జాగ్రత్త అవసరం. తల్లిదండ్రులకి ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన తర్వాత వారి శరీరం మరియు మనసులో సహజమైన మార్పులు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. రక్తనాళాలు గట్టిపడవచ్చు, ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్స్తో కూడిన ఆహారాన్ని తినేలా ప్రోత్సహించండి. అలాగే వేయించిన మరియు ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించేయండి. క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించడం మరియు మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. మెటబాలిజం నెమ్మదించడం మరియు వ్యాయామం తగ్గడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వారిని సున్నితమైన నడక ద్వారా చురుకుగా ఉంచడం మరియు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇక జ్ఞాపక శక్తి సమస్యలు కూడా కనిపించవచ్చు. పజిల్స్ చేయటం లేదా అందరితో కలిసేలా చేయడం వల్ల మనసు చురుగ్గా ఉండి మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇక ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలు సర్వసాధారణం. యోగా, నడక మరియు పాలు, ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు ఎముకలు మరియు కీళ్లను సౌకర్యవంతంగా ఉంచుతాయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చూసుకోవడానికి ఓపిక మరియు శ్రద్ధ చాలా అవసరం. కానీ ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు క్రమం తప్పకుండా చెకప్లు వారికి మెరుగైన జీవితాన్ని అందించడంలో సహాయపడతాయి.